ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసిం సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా దాదాపుగా అందరూ కోరుకోలేదో పక్కన పెడితే దాదాపు ప్రజాస్వామికవాదులు మాత్రం ప్రభుత్వము మారాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి విధానాలు ఎట్లా కనబడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత? అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏ విధాన నిర్ణయం చేయలేదు కనుక దాని విధానాలు ఏమిటి అని మనం చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు. మొదలు 6 గ్యారంటీల మీద ఎట్లా ముందుకు వెళుతున్నారు, ప్రణాళిక ఏమిటి, బడ్జెట్ ఏమిటి, దాని అంతిమ లక్ష్యం ఏమిటి, ఇట్లాంటి విషయాల మీద ఒక విధాన పత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉన్నది. అది పెట్టినప్పుడు మాత్రమే దాని మీద మంచి చెడులను మనం విశ్లేషించవచ్చు. ఇక ఎన్నికల ఎజెండాలో వాళ్ళు ప్రకటించిన ఈ మాట కాకుండా రేవంత్ రెడ్డి గారు చాలా రిపీటెడ్గా అంటున్నారు. మన అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటున్నారు. నా మేరకి నేను ఒక ఆలోచన పరుడిగా, తెలంగాణ పౌర సమాజంలో ఉన్నవాడిగా, 1996 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడిగా నేను కోరుకుంటున్నది కూడా ప్రజాస్వామ్యం. ఈ ప్రభుత్వాలు ఒక ముఖ్యమంత్రి పోయి ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినంత మాత్రాన ప్రజల జీవితాల్లో మౌలికంగా వచ్చే మార్పు ఏమి ఉండదనేది నేను గత 30 ఏళ్ళుగా రాజకీయాలు చూస్తున్నా, మనమందరం చూస్తున్నాం, అర్థమవుతున్నదే. ప్రజాస్వామ్యం అనేది మౌలికం. తెలంగాణ సమాజంలో ఏమి లేకున్నా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ అన్నం లేకున్నా సరే తెలంగాణ సమాజం ఆత్మగౌరవం లేకపోతే మాత్రం బతకలేదు అన్నాడు. నిజమది. ఇక్కడ సమ్మక్క సారక్క కాలం నుంచి అంటే ఒక 700-800 సంవత్సరాల కాలం కాకతీయ ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా సమ్మక్క సారక్కలు చేసిన పోరాటం, ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా, ఢిల్లీ పాలకులకు వ్యతిరేకంగా ప్రతాపరుద్రుడు చేసిన పోరాటం ఆత్మగౌరవ పోరాటం, సర్వాయి పాపన్న చేసిన పోరాటం, పండుగొల్ల సాయన్న చేసిన పోరాటం, తెలంగాణ ఉద్యమ సందర్భంలో చేసిన పోరాటం, ఇదంతా ఆత్మగౌరవ పోరాటం. ఈ ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది అని అంటే ప్రజాస్వామ్యంలోనే రక్షించబడుతుంది. తెలంగాణ ప్రాంతంలో గత 9 సంవత్సరాలుగా ప్రజల ఆత్మగౌరవం, మేధావుల ఆత్మగౌరవం, విద్యార్థి యువజనుల ఆత్మగౌరవం, నిరుద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది కనుకనే ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు నడిచాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా రక్షిస్తారు చాలా స్పష్టమైన ఒక విధాన ప్రకటన చేయవలసిన అవసరం ఉన్నది అని నాకు అనిపిస్తున్నది.